మొన్న సరిగ్గా 13 రోజుల కిందట అంటే జూన్ 30 తారీఖు నాడు హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లా ధర్మాపూర్ డివిజన్ శాతి అనే ఈ ఊళ్ళో జరిగిన నమ్మలేని నిజమసంటి ముచ్చటిది. ఇగో ఈ రాఖీ అనే పెంపుడు కుక్క పిల్ల ఉన్న చూసిరా ఈ ఊళ్ళో ఉండే 67 మంది పానాలను కాపాడిందట ఊలబెట్టి. ఇట్లంటే ఆయాల అర్ధరాత్రి 11-12 కొట్టంగా ఈ ఊరి మీద క్లౌడ్ బరెస్ట్ లెక్క వానలు గుమ్మరిస్తుంటే బయట బాత్రూంలో కట్టేసిన ఈ పెంపుడు కుక్క ఒక్కటే మొరుగుడు పెట్టిందట. ఓ అని ఊలబెట్టి అరుసుడు పెట్టిందట. ఇదేంద్రో ఇది ఎన్నడూ లేని తీరులా గిట్ల ఊల పెడుతుంది, ఇవాళ తిండి మంచిగానే తిన్నది కదా మళ్ళెందుకు మరుగుతుందో అని దగ్గర పోయి చూస్తే తోక ఊపుకుంటే ఏదో చెప్పుదామన్నట్టే చేసిందట. అంతల్నే బయట చూస్తే ఎన్నడూ లేనంత వాన కొడుతుందట. చూస్తుంటే ఏదో జరగబోతుందని వీళ్ళకి కూడా అనిపించిందట. కథం వెంటనే ఇంటోళ్ళంతా లేచి పక్క పట్టున్న వీళ్ళ చుట్టాలు పక్కాలను అందరినీ లేపి దగ్గర పట్లున్న వీళ్ళ చుట్టపోల ఇంటికి పోయిరట. ఆ చీకట్లనే ఇట ఓడే ఆలస్యం మీదికెళ్ళి కొండ చర్యలు బండరాలు అన్నీ ఇరుగొచ్చి వరద నీళ్ళతో మొత్తంగా అప్పేసి కొట్టుకపోయినాయట ఇండ్లన్నీ. हमारा डॉगी एक छोटा सा हमने इसको रखा था, ये जोर जोर से आवाजें निकाल रहा था। जैसे मैं घर से बाहर निकला तो ग्राउंड फ्लोर में पानी भर चुका था, बारिश हद से ज्यादा हो रही थी। फिर ये बाजें निकाल रहा था, मैंने इसको बाहर निकाला, ये मेरे साथ मैंने बाहर निकाले, मेरे घर के ग्राउंड फ्लोर में आके नीचे बैठ गया। जब घर के बाहर देखा कि यहाँ से ऊपर से कुछ तो लैंडस्लाइडिंग तो नहीं हो रही है, तो घर के चारों ओर एक लंबी लाइन खींच चुकी थी जो 2 फुट చౌడీ थी। తెల్లారేటాలకు నామ రూపాయలు లేకుండా కొట్టుకపోయినాయట ఇండ్లన్నీ. ఇక చూడు బండలు గుండ్లు తప్పితే ఏం మిగిలలే. మళ్ళా మరుసటి నాడు కూడా సేమ్ అట్టనే వానలు కొడితే ఉన్న ఇండ్లన్నీ కమ్ముకపోయినాయట. మొత్తం 67 మంది కలిసి అక్కడనే ఓ గుళ్ళె తలదాచుకుంటున్నారట అది వరసంది. కానీ ఆ యాళ్ళ ఈ కుక్కపిల్ల కనుక నక్కలెక్క ఊలబెట్టి లొలివేటకుంటే మాత్రం ఈ పాటికే 67 మంది దినకర్మలు కూడా అయిపోతుండేనట. నిజంగా ఇంత మందికి మళ్ళా జన్మ ఇచ్చినంత సాయం చేసింది ఈ కుక్కపిల్లనైతే.